హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీకర రాఘవేంద్ర హాస్పిటల్లో పైసలకిచ్చే విలువ పేషెంట్ల ప్రాణాలకు లేదని రోగి బంధువులు ఆరోపించారు. ఈసీఐఎల్ శ్రీకర్ హాస్పిటల్లో పేషెంట్ అటెండర్ 1,00,000 కట్టేందుకు వెళ్తే 1,50,000 కడితేనే ట్రీట్మెంట్ కొనసాగిస్తామని అనడంతో మాట్లాడేందుకు వెళ్తే హాస్పిటల్ యాజమాన్యం చాతకానప్పుడు ఇక్కడికెళ్ళి తీసుకెళ్ళండి అని అసభ్యకరంగా బూతులతో పేషెంట్ తాలూకా బంధువులపై హాస్పిటల్ యాజమాన్యం దాడికి పాల్పడడం జరిగింది. గత 4 రోజుల క్రితం దేవరకొండ పద్మాచారి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని అడ్మిట్ కావడం జరిగింది. ఇప్పటికీ 3 లక్షల పైగానే హాస్పిటల్ బిల్లు పే చేయడం జరిగింది. ఈరోజు 1,50,000 కట్టాలని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో ఈరోజు 1,00,000 కట్టేందుకు వెళ్తే 1,00,000 కడితే మేము కట్టించుకోమని 1,50,000 అయితేనే కట్టాలని పేషెంట్ అటెండర్ని ఇబ్బంది పెట్టడంతో అడిగేందుకు వెళ్లిన వారిపై హాస్పిటల్ యాజమాన్యం అసభ్యకరమైన బూతులతో దాడి చేయడం జరిగింది. ఇది ఉన్నది విత్ చూపి అన్న స్టాంప్ సీల్ అండ్ ఆథరైజ్ సిగ్నేచర్ మీరేనా అన్న? ఇంకా మీ డిజిగ్నేషన్ మేడం అడ్మిట్. సో ఇంకా కూడా సిగ్నేచర్ చేయండి మేడం ప్లీజ్. అడ్మిట్. ఏ హాస్పిటల్ అయితే ఎక్కువ చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉంది. సరే మేడం, నేను ఏమంటున్నాంటే మీకు ఏముందో చూద్దాం, దీన్ని బట్టి కూడా మనం ఆలోచన చేస్తాము. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే మీరు ఇచ్చిర్రు దీని ప్రకారంగానే మనం కూడా మాట్లాడదాం, దీని ప్రకారంగానే వెళ్దాం మనం కూడా. ప్రతి